ధాన్యాగారంగా పేరుగాంచిన గోదావరి జిల్లాలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒకవైపు పంటకు పెట్టుబడి ఇవ్వకపోగా పండించిన పంటను కొనేందుకు కొర్రీలు పెట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ ధాన్యం సేకరణలో దిగుబడి కంటే తక్కువ కొనుగోలు లక్ష్యాలు ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కూటమి సర్కారు నిర్లక్ష్యంతో దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న అన్నదాతల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పండించే ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ పాలకులు మాటలు చెప్పారు. ధాన్యం రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కోటలు దాటే మాటలు మాట్లాడారు. రైతు ఎంత పండిస్తే అంతా సేకరించి 24 గంటల్లోనే ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని పాలకులు చెప్పిన ఊదరగొట్టు మాటలన్నీ డొల్ల అని తేలిపోయాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చిన దిగుబడుల్లో 62% మాత్రమే ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించారు. అందులోనూ PR-126, S10 రకాలపై సరికొత్త ఆంక్షలను తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో దళారులది ఇష్టారాజ్యంగా మారింది. వైఎస్ఆర్సీపీ పాలనలో 100% మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయడంతో దళారులకు అడ్డుకట్ట పడింది. కూటమి పాలనలో రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన మిల్లుల్లో విక్రయించుకోవచ్చని, ఎక్కడైనా అమ్మవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో దళారులు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఈరోజు ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఇవాళ రైతులు, కౌలు రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ లోడ్ చేసిన లారీలు కూడా రైతు సేవా కేంద్రాల దగ్గర ఉండిపోయినాయి. ఇవాళ టార్గెట్స్ అయిపోయినాయనే పేరుతోటి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రైతు పండించిన మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకుండా సగం మాత్రమే కొనుగోలు చేసి ఇవాళ అన్నదాతలను ఇబ్బందులు గురి చేయడం అంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. టార్గెట్ల పేరుతో రైతులను నిండా ముంచేశారని ఏలూరు జిల్లాలో రైతులు, రైతు సంఘం నాయకులు ఏలూరు జిల్లాలో 77,486 ఎకరాల విస్తీర్ణంలో 3.58 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా 118 రైతు సేవా కేంద్రాలు, 65 ప్రాథమిక సహకార సొసైటీల ద్వారా గత నెల 2 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,19,064 ఎకరాల్లో 9.25 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసి 365 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 206 రైస్ మిల్లులకు ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చారు. రబీ సీజన్లో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దిగుబడి అధికంగా వచ్చే PR-126 రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఎకరాకు సగటున 60 నుంచి 70 బస్తాల దిగుబడి వస్తూ ఉండటంతో తేమ శాతాన్ని సాకుగా చూపి ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. అలాగే S10 రకం గింజ సరిగ్గా లేదనే కారణంతో కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటలో సగానికి మించి ప్రభుత్వానికి విక్రయించలేని పరిస్థితి ఉండటంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఈ రోజున రైతు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవాలని అంటే నరకయాతన పడుతూ ఉన్నాడు. సరైనటువంటి గిట్టుబాటు ధర లేక దళారుల చేతిలోకి ఈ ధాన్యం వెళ్ళేటువంటి పరిస్థితి, డబ్బులు వారికి అందేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాలో 3.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా ముందుగా 1,50,000 టన్నుల సేకరణ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా వినతులు రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచింది. దీంతో అనివార్యంగా రైతులు మిగిలిన 1.53 లక్షల టన్నులను దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 9.25 లక్షల టన్నులు అంచనా కాగా 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇక్కడ కూడా మిగిలిన 3.25 లక్షల టన్నులను మధ్యవర్తులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకి పండించిన ధాన్యం గింజతో సహా కొనవలసిందే. వెంటనే గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలి. గన్నీ బ్యాగ్స్ లేవని చెప్పి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాసులు వేసుకుని మీరు గన్నీ బ్యాగ్స్ ఇవ్వకుండా ధాన్యాన్ని కొనకుండా ఉంటే ఇటువంటి వర్షాల కింద నుంచి వాటర్ పోయి రాసులన్నీ కూడా పాడైపోయి రేపు మొక్క వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు మంచిగా ఉన్న ధాన్యాన్నే కొనటానికి మీరు మా మధ్యలో దళారీ వ్యవస్థ ఎంటర్ అయిపోయి ఆ బస్తాకు 200-300 రూపాయలు లాస్ట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అన్నం పెట్టేది రైతన్న అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనే ప్రతి రైతు కూడా రోడ్డెక్కి
అన్నమో రామచంద్రప్రభు అనే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు కౌలు రైతులకు జరిగిన మేలు శూన్యం. రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతు లేనిదే రాజ్యం లేదంటారని, అలాంటి రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు.